ప్రత్యేకంగా సాధారణంగా స్వాగతం ప్రత్యేకంగా ఎక్స్ డిప్యూటీ మేయర్ ఖచ్చితంగా కార్యక్రమం ఇంకాస్త అందంగా వారిది అన్న నాకు తెలియదు. అందరికీ అక్కడ భీమసేన పద్యాలు అనేది ఎన్టీఆర్ గారి పద్యాలు, ఎన్టీ రామారావు గారు నటించినటువంటి చిత్రాల్లోని ఘంటసాల మాస్టర్ గారు వాళ్ళ పద్యాలు కళ్యాణ్ తర్వాత ఆ పద్యాలు మొదలవుతుంది. డాక్టర్ పిసి రాయ్ గారు మరొకసారి ఇవాళ కార్యక్రమంలో డాక్టర్ పిసి రాయలు గారి జన్మదిన వేడుకల్ని మీ ముందుకు అందిస్తూ రాయలు గారు ఎన్నో అద్భుతమైన సేవా కార్యక్రమాల ద్వారా మనందరికీ సుపరిచితులు. ఖచ్చితంగా ఎన్నో చక్కటి కుటుంబాలు ఆనందాన్ని పొందుతూ ఉన్నాయి. మరి ముఖ్యంగా ఈరోజు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం ద్వారా మరి అతిథులు అలాగే ప్రజానాయకులు ప్రత్యేకంగా రాజకీయ ప్రముఖులు అందరి నడుమ మీ ముందుకి ఈ కార్యక్రమాన్ని సగౌరవంగా సవినయంగా అందిస్తూ చిన్న గౌరవ సన్మానం మా తరపు నుంచి అలాగే మా పిసిఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీ చేశారన్న అతిశయోక్తి లేదు. గట్టిగా చప్పట్లు ఒక్కసారి. పుట్టినరోజు నాడు ఎన్నిసార్లు శుభాకాంక్షలు చెప్పినా తక్కువే, ఎందుకంటే ప్రతి సంవత్సరం వేచి ఉన్న అందరి గౌరవ ఎక్స్ఎమ్మెల్యే అలాగే గోదావరి గట్టు మీద రావాసల కదే గోరింట కెట్టుకున్న సందామామగే ప్రముఖ వాకెప్పటికీ మరి వారి యాక్టింగ్ రూపంలో ఆల్ టైమ్ ఎనర్జెటిక్ గారికి సాధారణంగా స్వాగతం. సుమన్ గారికి వివిధ అసోసియేషన్ ప్రతినిధులు ఏమైనా వచ్చి ఉంటే ఆ అధ్యక్షుడు సెక్రటరీ వాళ్ళ పేరు మాకు తెలియకపోవచ్చు, వాళ్ళు వేదిక రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే వాకర్స్ ఇంటర్నేషనల్ పాహి పాహి మాయజ్ఞనియం 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 యజ్ఞనియమితి యజ్ఞ వృషభాత్రీశ్వర ఏవ దైవదన్నః ఫణశైలాదీర్ఘమాయం మరుతేనావద్ధయంతి శతమేనమేవ యజ్ఞం పాహి పాహి యజ్ఞం పాహి పాహి యజ్ఞం పాహి పాహి యజ్ఞం పాహి యజ్ఞం పాహి ముఖే सर्वदा दिग्विजयमस्तु तथास्तु शीघ्रमेव उन्नत पदवी प्राप्तिरस्तु तथास्तु यजमानस्य मनोवाञ्छिरस्तु यजमानस्य गृहे कल्याण शुभ परंपरा प्राप्तिरस्तु तथास्तु वायो प्रपन्नेवः
ओजसे ब्रह्मवत्यसाय गृह्णामि अपाय ऊर्मोदसः अहमस्मामुष्यायनाय ओजसे वीर्याय गृह्णामि अपायो मध्यदोरसः तमहमस्मामुष्यायनाय स्वामी प्रसाद ये చూడండి సార్ సుమన్ తల్వార్ గారు మనకందరూ కూడా సుపరిచితులే. ఆయన ప్రతి వెంకటేశ్వర స్వామిని గురిస్తే మనందరూ కూడా చాలా సంతోషం. ఇంట్లో మళ్ళీ తిరిగి వీలైతే వస్తానని చెప్పేసి వెళ్ళారు. వారికి ఇంకా మిగతా ప్రముఖులంతా కూడా రావాల్సి ఉంది. అంటే కొద్దిగా ఎర్లీగా అంటే మంచి హీరోయిన్ పెట్టి తర్వాత చక్కగా ఆ యొక్క సినిమా ద్వారా మన తెలుగులో అంత మంచి సినిమా హిట్ అయింది. సినిమా అందరూ కూడా తిరుపతి ప్రజలే కాదు, ఆంధ్ర ప్రజలు, తెలంగాణ ప్రజలు, దేశం అంతా తెలుగు చదివేవాళ్ళు, తెలుగు వినేవాళ్ళు చక్కగా ఆ సినిమాను చూసి ఆనందించారు. ఆయన యొక్క మహిమలు తెలుసుకున్నారు. అలా వారు రావడం మనకు ఈ యొక్క ఆడిటోరియంకి అందరికి కూడా మీ అందరికి కూడా సంతోషాన్ని ఇచ్చింది. మాకైతే ఇంకా కూడా ఎక్కువ సంతోషాన్ని ఇచ్చిందని చెప్పుకోవాలి. అలాగే రేఖా సిస్టర్ మన ఆనందం సినిమా హీరోయిన్ ఆనందమే కదా, ఆనందం సినిమా రావడం అది కూడా మిమ్మల్ని అందరినీ కూడా చూడాలనే ఉద్దేశంతో రావడం జరిగింది. అలాగే మన సామంత్ శ్రీనివాస్ గారు బీజేపీ డిస్ట్రిక్ట్ అలాగే ఆగిపోయి రాలేక పరిస్థితుల్లో ఉన్నారు. అటువంటిప్పుడు మాకేదో అంటే మా చైర్మన్ ఆఫీస్ అంటే గాంధీ స్మృతి నుంచి ఇక్కడ ఒక కమ్యూనిటీ వాళ్ళు నిలిచిపోయారండి. వాళ్ళకు ఒక కొద్దిగా ఏదో ఒక సహాయం చేసి వాళ్ళ అమౌంట్లో డబ్బులు వేస్తే వాళ్ళకు చేస్తారు. అలాగే ఎన్నో ఆ 2 నెలలు మేము ఎంతో వాళ్ళకి ఎంతో సహాయం చేయగలిగాం ఆ యొక్క ట్రస్ట్లో. అలాగే మాకు ఈ ఫ్రంట్ లైన్ వర్కర్స్, ప్రెస్, మీడియా వీళ్ళందరికీ కూడా అప్పటికి ఏం లేదు, అంటే ఏం దొరకదు కూడా. అటువంటి పరిస్థితుల్లో ప్రెస్కు, మీడియాకు కూడా వాళ్ళకు కూడా సహాయం చేసాం. ఫ్రంట్ లైన్ వర్కర్స్కి అంటే ఫుడ్ కిట్స్ ఇచ్చాం వాళ్ళకి, అవన్నీ కిట్స్ ఇవ్వగలిగాం. అటువంటి కార్యక్రమాలు చేశాం కాబట్టి మాకు ఒక మంచి తిరుపతిలో ఒక మంచి గుర్తింపు ఉంది. తిరుపతిలోనే కాదు దేశం అంతా కూడా కస్తూర్బా గాంధీ ట్రస్ట్ అనేది ఒక మంచి సేవా కార్యక్రమంలో ముందుంటారు తిరుపతిలో అని చెప్పి ఉద్దేశంతో మాకంతా కూడా ఒక అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మన్మోహన్ సింగ్ గవర్నమెంట్లో ముందుగా ప్రణబ్ ముఖర్జీ గారి ద్వారా, అలాగే వెంకయ్య నాయుడు గారి ద్వారా, ఆయన వెంకయ్య నాయుడు గారు వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. తర్వాత ఎంతోమంది లాస్ట్లో తమిళ్ సాయి గారు మన కర్ణాటక రెడ్డి గారు పైకి రావాలి, మీరు రండి కమ్ అలాగా తమిళ్ సాయి గారు ఆమె కోవిడ్ వారియర్ అని చెప్పి ఒక అవార్డు ఇవ్వడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు పేదలు ముందు మేము ఉన్నాం. తిరుపతిలో పేదలకు అనేది ఒకరికి ఎవరు వచ్చినా మా ఆఫీస్కి లేదని చెప్పకుండా ఏదో విధంగా సహాయం చేసి పంపిస్తూ ఉన్నాం. కానీ ఎక్కడ కానీ మేము ₹1 కలెక్ట్ చేయటం లేదు. ఈవెన్ మా ట్రస్ట్ నుంచి ఢిల్లీ నుంచి ఇచ్చే నెలకు వద్దని చెప్పేశాం. గాంధీ గారి మనవరాలు ఉండింది తారా గాంధీ భట్టాచార్య గారు వచ్చి మీకు ఏం సహాయం కావాలన్నా రాండి. ఆమె వైస్ చైర్మన్ అప్పుడు ట్రస్ట్కి. మేడం నేను ఏదో సహాయం చేస్తాం ప్రజలకి, మేము ఒక సాయం నెలలో ఒక అకౌంట్ పంపిస్తాం, మీకు ఒక ఆడిట్ అకౌంట్ ఒకటి పంపిస్తామని చెప్పి మా యొక్క సోర్సెస్లోనే మేము 10 మందికి చిన్నగా స్టార్ట్ చేసిన 10 లక్షల నుంచి ఇప్పుడు ₹1 కోటి వరకు సంవత్సరంలో ₹1 కోటి పేద ప్రజల కోసం ఇస్తూనే ఉన్నాం. సో ఇటువంటి కార్యక్రమాలు ఇంకా కూడా ముందు చేస్తామని చెప్పి
మాకు ఒక ఈ మమ్మల్ని ఆశీర్వదించేసి వచ్చిన మన సుమన్ గారికి, అలాగే మా సిస్టర్ రేఖా గారికి, అలాగే మీదంతా మా అన్న వచ్చారు పరసారత్నం గారు, మాజీ మంత్రివర్యులు తిరుపతి వాస్తవ్యులు ఆయన రావడం, అలాగే మా శ్రీనివాస్ గారు మా అన్ని ప్రోగ్రాంలో మొన్న మినిస్టర్ గారి గిరిరాజ్ సింగ్ గారు చెప్పేస్తున్నారు నేరుగా, సార్ మేము అన్ని ప్రోగ్రామ్స్కి వెళ్తాము, చక్కగా ఆయన ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఎంతో మందికి అన్నదానం, వస్త్రదానం ప్రతి ఒక్కటి ఇస్తూ ఉంటారు. సార్ నేను రాయల్ గారి ప్రోగ్రాం అంటే వెళ్తాను, తప్పకుండా నేను ఉంటాను, ముందు ఉంటానని చెప్పారు. అంటే అంటే మినిస్టర్కి నేరుగా చెప్తున్నారు, సార్ ఆయన చేసే కార్యక్రమాలు చాలా ఉన్నాయి సార్, అటువంటి కార్యక్రమాలు మాకు ఒక పార్టిసిపేషన్ ఇస్తారు వారికి. అంటే ధన్యవాదాలు శ్రీనివాస్ గారు, మీరు మమ్మల్ని గురించి ప్రమోట్ చేయడం అనేది ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అందరికి కూడా మా అన్ని అసోసియేషన్లు వచ్చిన ప్రజలందరికీ కూడా, వాళ్ళ చైర్మన్లు, వైస్ చైర్మన్లు అందరూ కూడా, వారికి అందరూ కూడా మరి ఒకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఓం నమో వెంకటేశాయ.